ఇది నీ జీవిత పోరాటం. గమనించాలి. కళ నిన్ను చంపబోతున్నట్లు అనిపిస్తుంది. నీలో ఉన్న సమస్తం అది వశం చేసుకుంటుంది. దేవుడు కళ ఇస్తాడు. కుస్తీ పోటీ చేతి తొడుగులు, పళ్ళకు రక్షక కవచాలు నీవు ధరించడం మంచిదే. నీకు కొన్ని దెబ్బలు తగులుతాయి. ప్రసవించే తల్లి శరీరం వలె అది సాగుతుంది. ఒక స్త్రీ తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు ఆమె పొందే ఆనందం ఎప్పుడైనా విన్నావా? తరువాత గర్భధారణ ఛాయలు ఆమెలో కనిపిస్తాయి. 3వ నెలలో ఆమె కడుపు పెద్దదవుతుంది. ప్రసవ వేదన ఇంకా రావాల్సి ఉంది. నీళ్లు బయటకు చిందే వరకు కనిపెట్టు. అది గజిబిజి కాబోతుంది. ఆమెను ఇంకా సాగదీస్తుంది. అందుకు ఆమె వెల చెల్లించబోతుంది. ఆమె గొప్ప బహుమానమైన బిడ్డను చూసినప్పుడు అంతకుముందు ఎంతగా బాధపడిందో, పోరాడిందో అదంతా కూడా విలువతో కూడిందే. కాలం గడుస్తూ ఉండగా, కళ ప్రక్రియ కొనసాగుతూ ఉండగా అది పూర్తిగా బహిర్గతమయ్యే వరకు పెద్దగా పెద్దగా పెరిగిపోతుంది. బిడ్డ ప్రసవం నీ ప్రతి ఆలోచన హరించివేస్తుంది. కాలక్రమంతట్లో దేవుడు నీ వైఖరులు, ప్రవర్తనలో పరిపక్వత మీద పనిచేస్తాడు. ప్రియులారా, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము, అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసేది, మన సేవలో ఉండకుండా ఇజ్రాయేలును ఎందుకు పోనిచ్చిదమని చెప్పుకున్నారు. అంతటా అతడు తన రథాన్ని సిద్ధపరుచుకొని తన జనాంతంతో కూడా తీసుకుని పోయాడు. అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయాడు. యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయాన్ని కఠినపరచగా అతడు ఇజ్రాయేలును తరిమెను. అట్లు ఇజ్రాయేలీలు బలము చేత బయలు వెళ్ళిచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు, గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు మరి అతని దండును వారిని చూసి తరిమారు. బయల్సెఫోను ఎదుటినున్నటువంటి ఫీహహీరోతునకు సమీపమైనప్పుడు సముద్రం దగ్గర వారు దిగుచు ఉండగా వారిని కలుసుకున్నారు. నిర్గమకాండ 14:5-6-7-8 మనం చదవచ్చు. దేవుడు వారికి స్వేచ్ఛనిచ్చి విడుదల చేస్తూ ఉండగా పోరాటం అధికమైంది. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచడం మాత్రమే కాకుండా వారు రథాలతో కూడా తరవబడినటువంటి వారు. అవి సాధారణ రథాలు కాదు, గతంలో ఎన్నడూ తయారు చేయబడినటువంటి భయంకరమైన రథాలు. వారు నడుస్తూ ఉన్నారు. వాహన రవాణా లేదు. వారి హోదాలో ఆయుధాలు ధరించిన సైనికుల వలె లేవు. అయితే వారిలో స్త్రీలు, పిల్లలు, పెద్దలు ఉన్నారు. భూగోళం మీద శ్రేష్టమైన సైనిక తరబేదు పొందిన సైనికులు దాడి పరిస్థితిలో పరిగెత్తడం గమనించాలి. దేవుడు దాన్ని అనుమతించాడు. ఆయన నీకు పోరాటం, నమ్మకం, విశ్వాస నడక నేర్పుతూ ఉన్నాడు. నీవు గమ్యం చేరడానికే పోరాటం. పౌలు తన గమ్యం గురించి తిమోతికి చెప్పాడు. నా కుమారుడు అయినటువంటి తిమోతి, నీవు విశ్వాసమును, మంచి మనస్సాక్షిని కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని గురించి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నానని 1 తిమోతి 1:18 మనం చూస్తూ ఉన్నాం. ఇది పోరాటం. అది నిన్ను నిలదీస్తుంది. ఈ విధంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. పౌలు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు 1 తిమోతి 6:12 మంచి పోరాటం పోరాడు. నీ భవిష్యత్తు విషయానికి వచ్చినప్పుడు యుద్ధ కవచాన్ని ధరించు, పోరాటానికి సిద్ధపడు. ఈ పోరాట సందర్భంలో జీవితానికి సంబంధించిన వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నది. అయితే మీరు వెలిగించబడి మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకునడి. ఒక విధంగా చూసినట్లయితే మీరు నిందలను, బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడపడ్డారు. మరి యొక్క విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతే. హెబ్రీలకు రాసిన పత్రిక 10:32-33 నీవు వెలిగించబడినటువంటి గత దినాల జ్ఞాపకం చేసుకో. దీపము ఆ బటన్ త్రిప్పుట మరియు వెలుగులు రావటంతో నీ గత దినాలను పోల్చుకోగలుగుతావు. దేవుడు నీకు కళ ఇచ్చాడు. అప్పుడు నీవు గొప్ప పోరాటంలోనికి ప్రవేశించావు. నీ ప్రజల దృష్టికి ఆకర్షణగా ఉన్నావు అనే మాటలు గమనించు. కళ నిన్ను పోరాట కేంద్ర స్థానంలో ఉంచింది. నీవు పోరాట స్థలం పక్కన కూర్చుని ఉన్నప్పుడు ఎక్కువ పోరాటం లేదు. నీవు పోరాట స్థలంలోనికి వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుచేతనంటే నరకమంతా లేచి నీ మీదకి వస్తుంది.
అది బహిరంగ దృశ్యం. ప్రతి దర్శనం పోరాటం జరిగేటువంటి ప్రక్క స్థలం నుండి పోరాట స్థలంలోకి కదిలిస్తుంది. నీ జీవితం కొరకు నీవు పోరాడుచూ ఉండగా ప్రతి ఒక్కరు నిన్ను గమనిస్తూ ఉంటారు. యెరూషలేము చుట్టూ గోడలు నెహెమ్యా తిరిగి నిర్మించడం దేవుని కోరిక. దేవుడు అతని కొరకు ద్వారాలు తెరిచాడు, అతనికి గొప్ప అనుగ్రహం చూపాడు. అప్పుడు పోరాటం ప్రారంభమైంది. ఇక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నెహెమ్యా మరి పని ఆపించాలని ప్రయత్నించడానికి సాతాను వీరిని వాడుకోబోతున్నాడు. వారు సన్బల్లటు, టోబియా. నీవు పేర్లను గుర్తించకపోవచ్చు, కానీ నీవు కళ నిమిత్తం ఎప్పుడైనా పోరాడినట్లయితే నీవు పోరాటాన్ని గుర్తిస్తావు. నెహెమ్యాకు వ్యతిరేకంగా జరిగినటువంటి దాడులకు క్రమంగా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో అతన్ని హేళన చేశారు. ఎగతాళి, హాస్యం, వెక్కిరింపు, నిర్లక్ష్యం. రెండవదిగా నెహెమ్యా 4:1 అతనిని అపహాస్యం చేశారు. అనుకరణ, వంచన, నిరీక్షణను వ్యర్థం చేయుట, నిరాశపడటం అపహాస్యం చేశారు. మూడవదిగా నెహెమ్యా 4వ అధ్యాయం 2వ వచనంలో అతని గురించి అతని వెనక మాట్లాడారు. చూసారా? 4వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు ఆరోపణలు వ్యాపించాయి. టోబియా మాట్లాడటం ప్రారంభించాడు. నెహెమ్యా 4వ అధ్యాయం 7-8 వచనాల్లో కుట్ర మరియు కలవరం. ప్రియులారా, కలిసి పని నిర్వహించేటువంటి ఒప్పందం అన్యాయమైంది, అక్రమైంది, లేక హానికరమైన కార్యం. కలుసుకోవడం, కలిసి పని చేయటం దుష్టమైనటువంటి రూపకల్పనతో జరిగేటువంటిది. నెహెమ్యా 4:10 చూసినట్లయితే ఇది నిరాశలో పడేస్తుంది. దేవుడు భయపడవద్దని మోసేకు 4 సార్లు చెప్పాడు, యెహోషువకు 10 సార్లు చెప్పాడు, యేసు ప్రభు 7 సార్లు భయపడవద్దని చెప్పాడు. నెహెమ్యా 4:11 భయము, ఆటంకాల మధ్యలో నిరాశాభావన. నెహెమ్యా 5:1-19 వచనాల్లో అంతరంగ పోరాటం, కలత, పోరాటం, ఘర్షణ, విరోధము, యుద్ధము, సంఘర్షణ లేక ద్వేషం. నెహెమ్యా 6:1-4 వచనాల్లో కుయుక్తి, తప్పుదారి పట్టించడానికి, మోసగించడానికి లేక యుక్తి, తంత్రం చేయుటకు కార్యము. నెహెమ్యాకు హాని చేయుటకు సన్బల్లటు, గెషెము అతన్ని కలుసుకుని నిమిత్తం 4 సార్లు ప్రయత్నించాడు. నెహెమ్యా వారి కుట్రచర్యను గ్రహించి ప్రతిసారి వారిని కలుసుకున్నటకు తృణీకరించాడు. నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను అని అన్నాడు. నెహెమ్యా 6వ అధ్యాయం 10-14 వచనాలు మనం చూసినట్లయితే నెహెమ్యా 6వ అధ్యాయం 14-17 వచనాలు మనం అక్కడ నెహెమ్యా 6వ అధ్యాయం 10-14 వచనాలు మనం చూసినట్లయితే ద్రోహం, శత్రువులకు అప్పగించట, మోసం, నిజాయితీ లేనటువంటి స్థితి, అబద్ధాల పనులు లేక మోసం, దొంగతనం. దేవాలయంలో దాక్కొనటానికి నెహెమ్యాను ఒత్తిడి చేయుటకు శత్రువు షమయాను పేరు కలిగిన ప్రవక్తను ఉపయోగించాడు. తనను భయపెట్టేటకు, అపకీర్తి పాలు చేయుటకు ఈ ప్రణాళిక వేశారని చెప్పి నెహెమ్యా గ్రహించి దానిని తిరస్కరించాడు. నేను అవమానించే వాక్య భాగాల్లో ఒకటి మరియు విశ్వాస పోరాటానికి సంబంధించిన విషయం ఎక్కువగా బయలుపరిచేటువంటి సందర్భం దేవుని శత్రువును ఎదిరించడంలో నెహెమ్యా స్పందనలో కనుగొంటాం. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయించి వచ్చిరి, సగం మంది ఈటలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచి. నెహెమ్యా 4:16 మనం చూస్తాం. పనివారిలో సగం మంది బల్లాలు, ఈటలు ధరించి ఉండగా మిగిలిన సగం మంది వారి లక్ష్యాన్ని పూర్తి చేయడానికి నిర్మాణ పనిలో నిమగ్నమయ్యారు. నీ లక్ష్యాన్ని ముందుకు సాగటానికి నీవు 2 పనులు చేయాలి. నెంబర్ 1, నీ కల వైపు పోరాటం చేయాలి. పని గమ్యానికి మార్గం అన్నమాట. కాబట్టి నీవు వ్యతిరేకంగా పోరాటాలు వస్తాయి. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయడం లేదని చెప్పి అర్థం కాదు. ఆయన నీకు యుద్ధం నేర్పుతూ ఉన్నాడు. ముందుకు సాగు. గమ్యం చేరటానికి పోరాటాల గురించి బోధించినప్పుడు మనం బైబిల్లో ప్రస్తావించబడిన యోసేపు, పౌలు, నోవాహు, దావీదు మరియు మన యేసుక్రీస్తు ప్రభువు గురించి కూడా మనం సంపాదించగలుగుతూ ఉన్నాం. తమ కలలు సాకారం చేసుకోవటానికి అనేక ఆటంకాలను ఎదుర్కొని పోరాడడానికి 2-3 ఆధునిక లౌకిక వ్యక్తుల జీవితాల్లో వృత్తాంతాల్లో ఈ యొక్క విషయాన్ని మనం చూసి ముగించుకుందాం. నెంబర్ 1,
మైకేల్ జోర్డాన్ని పాఠశాల బాస్కెట్బాల్ క్రీడా బృందం నుంచి తొలగించారు. అయినప్పటికీ అతడు ఆట విడిచిపెట్టలేదు. అతని తత్వం ఏమిటంటే, నేను గెలవడానికి ఆడతాను. ఎప్పుడైతే నేను ఆటను మెరుగుపరుచుకోకుండా ఆపివేస్తానో అప్పుడు ఆట నుండి నిష్క్రమిస్తాను. అతడు మరి కళతోనే సరిపెట్టుకోలేదు. ఒక రోజుకు 300 బుట్టల్ని అతడు కొట్టుకు తీర్మానించుకున్నాడు. అతని కళ నిజమైంది. హల్లెలూయా. నెక్స్ట్ రెండోది, విన్స్టన్ చర్చిల్ 6వ తరగతి కూడా పూర్తి చేయలేదు. అతనికి 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇంగ్లాండ్కు ప్రధానమంత్రి కాలేదు. జీవితంలో ఎన్నో పోరాటాలు, అవరోధాలు అధిగమించిన తర్వాత అతడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీకు తెలుసు. విద్యుత్ బల్బును కనుగొనడానికి ముందు మరి 2000 పైగా ప్రయోగాలు చేశాడు. తుదకు లక్ష్యాన్ని సాధించాడు. ప్రయోగాల్లో అనేక సార్లు ఓడిపోయినప్పుడల్లా కూడా నీవేమని తలంచావు అని ఒక యవన విలేకరు అడిగినప్పుడు, నేను ఒకసారి కూడా ఎన్నడూ ఓడిపోలేదు, నేను బల్బును కనిపెట్టాను, ఇది 2000 అంచెలంచెలుగా ప్రక్రియలో జరిగింది అని ఎడిసన్ గారు జవాబిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు నడిపించబడ్డారని నేను నమ్ముతున్నాను. సక్సెస్ అనేటువంటిది ఏదో యాక్సిడెంట్లుగా రాదు. వెల చెల్లించాలి అని నువ్వు సబ్మిట్ చేసుకోవాలి, ఉపేక్షించుకోవాలి. నీ జీవితం పోరాటాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. మరి ఇవన్నీ చేయకుండా సక్సెస్ ఏదో ఈజీగా యాక్సిడెంట్లుగా వచ్చేస్తుందని చాలామంది అనుకుంటారు. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. సక్సెస్ అనేటువంటిది ఒక ప్రాసెస్ గుండా వెళ్తుంది. ప్రాసెస్ ఫాలో అయితేనే ఫలితాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. బలపరచబడ్డారా ప్రియులరా? ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడ్డారా? చాలా చక్కటి విషయాలు. మరి ఆలస్యం అలక్ష్యం కాదు అనేటువంటి విషయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ వింటూ ప్రభులో బలపడటానికి పరిశుద్ధాత్మ మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.